హాయ్ అండి, నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. ఈరోజు మీకు బయోసిమిలర్స్ ఇన్ జిఎల్పి-1 అనలాగ్స్లో బయోసిమిలర్స్ గురించి మాట్లాడుకుందాం. సార్, బయోసిమిలర్ అంటే ఏంటి మీకు డౌట్ రావచ్చు. సో మనం కామన్గా ఏంటంటే జెనరిక్ అనే పదం వింటాం. సో ట్యాబ్లెట్స్కి ఏంటంటే ఎప్పుడైతే పేటెంట్స్ అయిపోతుందో వాటిని జెనరిక్ మందులుగా తక్కువ రేటుకి మనకు దొరుకుతూ ఉంటాయి. అలానే ఇంజెక్షన్స్లో ఒకసారి కంపెనీ పేటెంట్స్ అయిపోతే వాటిని ఇంజెక్షన్స్ని జెనరిక్గా ఉన్న పదాన్నే మనం బయోసిమిలర్గా మాట్లాడుకుందాం. సో ఎందుకు మాట్లాడుతున్నానంటే, సో జిఎల్పి-1 అనలాగ్స్ అనేవి చాలా కాస్ట్లీ మనకి చెప్పాలంటే. సో అవి మంత్లీ మనకి 10,000 కన్నా ఎక్కువ రేట్ ఉంటాయి. రీసెంట్గా ఏంటంటే మనకి ఒక లిరాగ్లుటైడ్ బయోసిమిలర్ తక్కువ రేట్లో వస్తుంది. ఎంత తక్కువ రేటు కంటే ఒక పెన్ యాక్చువల్ ప్రైస్, ఒరిజినల్ ప్రైస్ ఏంటంటే కంపెనీది 6,000 అనుకుంటే మీకు 1,800 రూపీస్కే వస్తుంది మనకి. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనుకుంటాం. ఈ జిఎల్పి-1 అనలాగ్స్ ఏం చేస్తాయంటే, ఫస్ట్ థింగ్ మన షుగర్ వాల్యూస్ని కంట్రోల్ చేస్తాయి. రెండవది ఏంటంటే మనకి వెయిట్ లాస్ చేస్తాయి. సో ఎవరికైతే బిఎంఐ మోర్ దెన్ 27 ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మూడవది ఏంటంటే హార్ట్ని కాపాడుతూ ఉంటుంది. సో ఎవరికైతే స్టెంట్ వేసినా లేకపోతే సిఏబీ చేసినా ఈ జిఎల్పి-1 అనలాగ్స్ అనేవి వాళ్ళకి చెప్పాలంటే ఒక అమృతం లాంటివనే చెప్పాలి. నాలుగవది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జిఎల్పి-1 మెడికేషన్స్ అనేవి సో వాళ్ళ కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇన్ని అడ్వాంటేజ్ ఉండే మెడిసిన్స్ అనేవి ఎందుకు చాలామంది వాడట్లేదు అనే మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ మెడిసిన్స్. కాకపోతే మనకి రీసెంట్గా లిరాగ్లుటైడ్ బయోసిమిలర్ మనకి అవైలబుల్ మార్కెట్లో వచ్చింది. సో వీటిని మనం తక్కువ రేటుకి మంత్లీ మనకి చూసుకుంటే ఒక 2 pens అంటే మనకి ఒక అరౌండ్ 4,000 రూపీస్ అలా అవుతూ ఉంటుంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ మనకి ఈ ముందాక చెప్పిన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో తెలియని వాళ్ళకి అందరికీ కూడాను ఈ బయోసిమిలర్స్ గురించి తెలుసుకోండి. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ జిఎల్పి-1 అనలాగ్స్ బయోసిమిలర్స్ ఇంకా అవైలబిలిటీ వస్తాయి. అప్పుడు అందరూ చాలామంది ఈ మెడిసిన్స్ మనం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు షేర్ కానీ లేకపోతే లైక్ కానీ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చాలామందికి హెల్ప్ చేసే వాళ్ళుగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.